నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నగల అఫీషియల్. నేను మా వినాయక చవితి వీడియోనైతే చాలా అంటే చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకొని ఎడిట్ చేసేలోపు ఇంత టైం అయితే పట్టింది. సో ఇదంతా పక్కన పెట్టేసి మన వీడియోలోకి అయితే వచ్చేద్దాం. స్టార్టింగ్లో మా గల్లీ వినాయకుడు పందిరైతే ఎలా వేస్తున్నారు అనేది అయితే ఒక చిన్న 2 క్లిప్స్ అయితే వీడియోలో చూపించాను. దాని తర్వాత వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగే లేచి చెప్పాను కదా, నా వర్క్స్ నాకు, మా అమ్మ వర్క్స్ మా అమ్మకి డివైడ్ చేసుకొని మా అమ్మ ముగ్గు పెట్టేశారు. నేను గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. యాజ్ యూజువల్గా మామిడి తోరణాలు అయితే కట్టేశాను. ఇంకా ఇక్కడి నుంచి చూపించేవన్నీ స్టెప్ బై స్టెప్ మా నాన్న నేర్పించినవే. ఈ తోరణాలు కట్టడం కూడా మా నాన్న నేర్పించారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో నెక్స్ట్ కూడా అలాగా పందిరి వేయటం, డెకరేషన్ చేయటం ఏదైనా కానీ ఒకప్పుడు మా నాన్న చేసేవారు, నేను చూస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడైతే ఇంకా నా టర్న్ అనమాట. ఇంకా మా నాన్న చేసే పనులన్నీ నేను చేసేస్తాను ఆ రోజు. ఇప్పుడైతే పందిరి వేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ పాలవెల్లికి అయితే 4 సైడ్స్ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాను. ఆ తర్వాత మా దేవుడి గుడి తలుపులు అయితే ఉంటాయి కదా, ఆ సపోర్ట్ అయితే తీసుకొని పాలవెల్లికి ఫస్ట్ కొస అయితే కట్టేసుకున్నాను, ఎటు కదలకుండా బ్యాలెన్స్గా ఉండటం కోసం. ఇక్కడ ఫస్ట్ పాలవెల్లి బ్యాలెన్స్ అయితే చాలు, ఇంకా మిగతా పందిరంతా సెట్ అయిపోయినట్లే. పాలవెల్లి స్ట్రాంగ్గా నిలబడ్డాక తాటాకు తోరణాలు అయితే కట్టేశాను. ఆ తర్వాత అరిటాకులను అయితే దేవుడి గుడి డోర్స్ని సపోర్ట్ అయితే తీసుకొని మళ్ళీ కొసతో కట్టేసుకున్నాము అటు ఇటు. నేను అసలు ఈ వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకున్నా, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్కైనా ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను చెక్కపీటని శుభ్రంగా వాటర్తో అయితే వాష్ చేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఆ తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు వేయటం కంప్లీట్ అయింది. ఆ తర్వాత పీటని ఉత్త నేల మీద ఎందుకని చెప్పి ఫస్ట్ న్యూస్ పేపర్ అయితే వేశాను. దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసినాక ఫస్ట్ పత్రిక అయితే వేశాను. ఆ తర్వాత మళ్ళీ పీటనైతే ప్లేస్ చేసి, వినాయకుడికి పత్రిక అంటే ఇష్టం కదా, అందుకని 9 రకాల ఆకులు అంటారు కదా, అలా పత్రికనైతే వేసేసాను. మేము ఎవ్రీ ఇయర్ మా చిన్నప్పటి నుంచైనా సరే మట్టి వినాయకుడినే పెట్టుకుంటాము ఇంట్లో. అందుకని చెప్పి ఈసారి కూడా మట్టి వినాయకుడినే తెచ్చుకున్నాం. నేను ఇంకా వినాయకుడికి మంచిగా గంధము కుంకుమతో అయితే బొట్లు పెట్టేసినాక మా బుజ్జి గణపయ్యని పత్రిక మీద అయితే కూర్చోపెట్టేశా. మనం పాలవేలితో పందిరి వేసినాక సైడ్ అరిటాకులు కట్టినప్పుడు అరిటాకులే ఫిల్ అయిపోయినాయి పాలవెల్లి మీద, కానీ కొంచెం పత్రిక మిగిలితే ఆ పాలవెల్లి మీద కూడా కొంచెం పత్రిక అనేది వేసేసాను. ఈ ఫ్రూట్స్ని అయితే ముందే నేను సూది దారం సహాయంతో అయితే కట్టేసుకొని ఉంచుకున్నాను. ఇవి దేనికంటే నేను పాలవెల్లికి అయితే చుట్టూతో కట్టేస్తాను. ఈ ఇయర్ కూడా దేవుడి ముందు కనిపించేలాగా అయితే కట్టాను. ఇంకా ఇప్పుడైతే నేను తామర పువ్వుని దాని కాడ సహాయంతో దండలాగా అయితే చేస్తున్నాను. ఇది కూడా నేను మా నాన్న దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే నేను లోపల ఉన్న దేవుడికి అయితే పూలన్నీ అలంకరించుకుంటున్నాను. ఎందుకంటే బయట దీపారాజన చేసినాక లోపల మళ్ళీ మనం దీపారాజన అయితే చేయలేము. అందుకని చెప్పి ఫస్ట్ లోపల అయితే పూలు అలంకరించేశాను. ఇప్పుడైతే నేను వినాయకుడిని అయితే పూలతో అలంకరించబోతున్నా. ఫస్ట్ అయితే నేను జిల్లేడు పువ్వు మొగ్గలతో అయితే ఒక దండలాగా అయితే చేసుకొని వినాయకుడికి అయితే వేసేసాను. ఆ తర్వాత తామర పువ్వులతో దండ చేశాను కదా, అదైతే పాదాల దగ్గరికి వచ్చేటట్టు తామర పువ్వునైతే పెట్టాను. ఇంకా మిగతా పూలతో కూడా దేవుడిని అయితే నింపేశాను. ఆ తర్వాత దేవుడి కోసం తెచ్చిన ఫ్రూట్స్ ప్రసాదాలను అయితే దేవుడికి పెట్టేశాము. ఇవైతే గుమ్మానికి గుచ్చుకునే నిమ్మకాయలు. మేము ఏ పండుగ వచ్చినా దేవుడి దగ్గర అయితే ఇవి కంపల్సరీ కొన్ని పెట్టుకొని తర్వాత గుమ్మానికి అయితే వేస్తాము. ఇప్పుడైతే నేను ఇంకా వినాయకుడికి అయితే తాంబూలం అయితే పెట్టేశాను. ఇందాక చెప్పాను కదా, బయట దేవుడికి దీపం పెడితే లోపల పెట్టడానికి వీలుండదు అని చెప్పి. సో ఫస్ట్ అయితే లోపల వడపప్పు ఇంకా పానకం పెట్టి అయితే దీపం పెట్టేశాము. లోపల పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను వినాయకుడి పూజ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను తెలియక గౌరీదేవిని అయితే పెట్టకుండా దీపం అయితే పెట్టేశాను. వెమ్మటిని ఇంకా గౌరీదేవి గుర్తు రాగానే గౌరీదేవిని అయితే చేసి పూలైతే పెట్టేసి మిగతా పూజ అయితే కంటిన్యూ చేస్తున్నాను. అంతకన్నా
దానికన్నా ముందు దేవుడికి పచ్చిపిండితో ఉండ్రాళ్ళు అయితే 9 ఉండ్రాళ్ళు అయితే పెట్టాను. ఇంక ఇప్పుడైతే మిగతా పూజ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ దేవుడికి సాంబ్రాణి కడ్డీలు వెలిగించినాక ధూపం వేసి దాని తర్వాత కొబ్బరికాయలు కొట్టినాక హారతి అయితే ఇచ్చి పూజ అయితే ముగించేశాను. నేనైతే వినాయకుడి దగ్గర పెట్టడానికి గొడుగైతే డీఐవై చేశాను కదా! అదైతే పందిరి పైన పెట్టా. ఇంకా లాస్ట్‌గా వినాయకుడు పూజ చేసినప్పుడు ఇల్లంతా ఎలా ఉంది, ఎలా అలంకరించామనేది లాస్ట్ క్లిప్ అయితే పెట్టాను. అది ఇదే. ఇంకొక వినాయకుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు చేసుకున్నది. పూజ అంతా మార్నింగ్ కంప్లీట్ అయింది. ఈవినింగ్ వచ్చేసరికి మేము మా కజిన్స్ అంటే ఒక షాట్ అయితే తీశాను కదా, అలా ఈవినింగ్ వెళ్ళి ఒక 7 బొమ్మల దాకా అయితే చూశాను. అది ఇందులో కూడా కొన్ని బొమ్మలను అయితే పెట్టాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.